వేరే గ్రహాల్లో ఎలాంటి జీవులు ఉంటాయి? విశ్వంలోని లెక్కపెట్టలేనన్ని గ్రహాల్లో భూమి ఒకటి. షాకింగ్ విషయం ఏంటంటే భూమి మీద 87 లక్షల రకాల జీవులు బతుకుతున్నాయి. కానీ వీటిలో 12 లక్షల రకాల్ని మాత్రమే గుర్తించాం. ఈ 12 లక్షల్లోనే మనిషి, చీమలు, సింహాలు, తిమింగలాలు, కప్పలు అన్నీ ఉన్నాయి. ఒక్క గ్రహంలోనే ఇన్ని రకాల జీవులుంటే విశ్వంలోని అన్ని గ్రహాల్లో కలిపి ఎన్ని రకాల జీవులు ఉండాలి? ఆ నంబర్ని లెక్క పెట్టలేం. సరే, ఒక స్పేస్ షిప్ వేసుకుని జీవం ఉన్న గ్రహానికి వెళ్లారు అనుకుందాం. వాటిని కనిపెట్టడానికి సముద్ర లోతుల్లో వెతుకుతున్నారు. ఆ చీకటిని చీల్చుకుంటూ దూరం నుండి ఒక కాంతి వస్తుంది. ఏంటా అని చూస్తే బాడీ మొత్తం మీద లైట్స్ తగిలించుకున్నట్టుగా ఒక జెల్లీ ఫిష్ ఈదుతుంది. వింటానికి భలే ఉంది కదూ! అసలు విశ్వంలోని జీవం ఎంత వింతగా ఉంటుందో మీరు ఆలోచించేలా చేద్దామని ఈ స్టోరీ చెప్పా. విషయమేంటంటే విశ్వంలో ఇన్ని గ్రహాలున్నా భూమి లాంటి రాతి గ్రహాలు చాలా అరుదు. వేరే సూర్యుళ్ళని చూసే కొద్దీ కొత్త రకాల గ్రహాలు బయటపడుతున్నాయి. మన సోలార్ సిస్టంలోని గ్రహాల్ని 2 గ్రూప్స్గా డివైడ్ చేశాం. సూర్యుడికి దగ్గరగా ఉన్న రాతి గ్రహాలు, ఆ తర్వాత రాతి గ్రహాల కంటే వేల రెట్లు పెద్దగా ఉండే గ్యాస్ జెయింట్స్. అసలు గ్రహాలు ఇలానే ఎందుకు పుట్టాయో తర్వాత మాట్లాడుకుందాం. అయితే సైజ్ పరంగా రాతి గ్రహాలు ప్లస్ గ్యాస్ జెయింట్స్ మధ్యలో ఉన్న గ్రహాలు మన సోలార్ సిస్టంలో లేవు. కానీ వేరే సూర్యుళ్ల చుట్టూ ఇలాంటి మీడియం సైజ్ గ్రహాలు తిరుగుతున్నాయి. వీటిని సూపర్ ఎర్త్స్ అంటున్నారు. ఇవి భూమి కంటే 2 రెట్లు వెడల్పుగా, 10 రెట్లు భారీగా ఉంటాయి. ఇలాంటి గ్రహాల మీద బతికే జీవుల మీద భూమి కంటే 2.5 రెట్లు ఎక్కువ గ్రావిటీ పడుతుంది. ఇలాంటి కండిషన్స్ లో జిరాఫీ లాంటి పొడుగ్గా ఉన్న జంతువులు లేదా కొబ్బరి చెట్లు లాంటి పొడవాటి చెట్లు పుట్టడం కష్టం. ఎందుకంటే గ్రావిటీ ఎక్కువగా ఉంటే పదార్థం అనేది గ్రహం యొక్క నేలకి దగ్గరగా ఉంటుంది. సో ఎవల్యూషనరీ ప్రాసెస్ అనేది ఒక జీవాన్ని నిలువుగా పెంచకుండా అడ్డంగా పెంచడానికి చూస్తుంది. పొడుగ్గా ఉన్న జీవులు అధిక గ్రావిటీ వల్ల బ్యాలెన్స్డ్ గా బతకలేవు. సో సూపర్ ఎర్త్స్ మీద పాముల్లాంటి జీవులు ఎవాల్వ్ అవ్వచ్చు. ఇవి నేల మీద పాకడం అలవాటు చేసుకుంటాయి కాబట్టి గ్రావిటీ ప్రభావం ఎక్కువగా ఉండదు. జీవం మాత్రమే కాదు, సూపర్ ఎర్త్స్ మీద కొండలు లాంటి న్యాచురల్ ఫార్మేషన్స్ కూడా పొట్టిగా ఉంటాయి. సో టెరైన్ కూడా ఫ్లాట్ గా సముద్రాల్లో నుండి అక్కడక్కడ బయటికి వస్తుంది. అంతరిక్షం నుండి చూస్తే ఈ సూపర్ ఎర్త్ మీద హిమాలయాల్లాంటి ఎత్తునేల, దాని పక్కన ఫ్లాట్ నేలలా కాకుండా అక్కడక్కడ గుంపులు గుంపులుగా ఉన్న దీవులు ఉంటాయి. ఒకవేళ ఎక్కడైనా పెద్ద నేల ఏర్పడితే మన భారత్లా పెనున్సులా అంటే 3 వైపులా నీరు, ఒకవైపు నేల ఉన్న భూభాగంలా మారుతుంది. బయాలజిస్టుల ప్రకారం ఇలాంటి వైవిధ్యమైన జియోగ్రఫీ అనేక రకాల జీవుల పుట్టుకకు దారితీస్తుంది. మీరు చూసే ఉంటారు, సముద్రాల మధ్యలో తిమింగలం లాంటి పెద్ద జీవులు ఉంటే సముద్ర తీరాల్లో కోరల్ రీఫ్స్ లాంటి ప్రాంతాల్లో తాబేళ్లు, మీడియం నుండి చిన్న సైజ్ చేపలు లాంటివి ఉంటాయి. సేమ్ సూపర్ ఎర్త్స్ మీద కూడా ఇంత రిచ్ బయోడైవర్సిటీ ఉంటుంది. కాకపోతే ఇవే జీవులు ఉంటాయి అన్న గ్యారంటీ లేదు. సూపర్ ఎర్త్స్ ని చూసి భూమి లాంటి గ్రహాలు ప్లస్ సూర్యుడి లాంటి ఎల్లో డ్వార్ఫ్స్ చాలా అరుదు అనుకుంటే విశ్వంలో ఉన్న 75% స్టార్స్ సూర్యుడి కంటే చిన్నగా ఉండే రెడ్ డ్వార్ఫ్స్ అవుతాయి. అయితే రెడ్ డ్వార్ఫ్స్ చుట్టూ తిరిగే గ్రహాల్లో బతకాలి అంటే జీవం అనేక అడ్డంకుల్ని ఎదుర్కోవాలి. నీరు ద్రవరూపంలో ఉండాలి అంటే స్టార్ కి దగ్గరగా ఉండక తప్పదు. రెడ్ డ్వార్ఫ్స్ చిన్నగా ఉంటాయి. సో లిక్విడ్ నీటి కోసం గ్రహం ఇంకా దగ్గరగా ఉండాలి. విషయం ఏంటంటే అలా ఉన్నప్పుడు ఆ గ్రహం స్టార్ కి టైడల్ గా లాక్ అయిపోవచ్చు. అంటే ఆ గ్రహం యొక్క సగభాగం ఎల్లప్పుడూ స్టార్ ని చూస్తూనే ఉంటుంది. సో ఆ సగభాగం భగభగ మండిపోతూ ఉంటే ఇంకో సగభాగం అంధకారంలో చిల్లవుతుంది. చిల్లంటే ఎంజాయ్ అనుకోకండి. -డిగ్రీస్లో గాలి కూడా గడ్డగట్టుకుపోయే వాతావరణం ఉంటుంది. అయితే ఇలాంటి గ్రహానికి దట్టమైన వాతావరణం ఉంటే ఒక సైడ్ పడిన వేడిని పీల్చుకొని ఇంకో సైడ్ కి డిస్ట్రిబ్యూట్ చేసి గ్రహం మొత్తం ఒక స్టేబుల్ వాతావరణాన్ని సృష్టించొచ్చు. ఇలాంటి గ్రహాల్లో నేల మీద పాకే తిమింగలాలు ఉండొచ్చు. భూమి మీద నీటిలో ఉన్న తిమింగలాలు ఎలా అయితే నోరు తెరిచి చిన్న చిన్న జీవాల్ని మింగేస్తాయో అలానే వేరే గ్రహాల్లో నేల మీద తిమింగలాలు గాల్లో తేలుతున్న జీవాన్ని తినొచ్చు. నిజంగా ఇలాంటి జీవం ఉంది అని కాదు, మీకు అర్థం అవ్వటానికి ఎగ్జాంపుల్గా చెప్పా. రెడ్ డ్వార్ఫ్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి వాటి నుండి వచ్చే కాంతి కూడా తక్కువగా ఉంటుంది. ఈ కాంతిలో కూడా జీవానికి ఉపయోగపడే కాంతి కంటే ఇన్ఫ్రారెడ్ కాంతిని ఎక్కువగా వదులుతుంది. కానీ భూమి మీద ఉన్న మొక్కలకి అన్ని రకాల కాంతులు కావాలి. ఇందులో బ్లూ కాంతిని వాడుకొని బాగా పెరుగుతాయి. రెడ్ డ్వార్ఫ్ స్టార్ గ్రహాల్లో ఈ అడ్వాంటేజ్ ఉండదు. సో ప్లాంట్ లైఫ్ ఎవల్యూషన్ వేరుగా ఉంటుంది. కొంతమంది ఆస్ట్రోబయాలజిస్టుల ప్రకారం ఈ మొక్కల ఆకులు బ్లాక్ కలర్లో ఉంటాయి. బ్లాక్ కలర్ ఏం చేస్తుందో మీకు తెలుసు, ఎక్కువ కాంతిని అబ్జార్బ్ చేసుకుంటుంది. సో కాంతిలో ఉన్న మొత్తం శక్తిని ఎఫిషియెంట్ గా వాడటానికి రెడ్ డ్వార్ఫ్ స్టార్స్ గ్రహాల్లో బ్లాక్ కలర్ చెట్లు తప్పనిసరి. ఈ కాంతిని శక్తిగా కన్వర్ట్ చేసుకుని షుగర్ రూపంలో దాచుకుంటాయి. కానీ మొక్కలు మాత్రమే ఈ పని చెయ్యవు. భూమి మీద కొన్ని రకాల ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది.
పర్పుల్ రంగులో ఉండే బ్యాక్టీరియా ఒక రకమైన పిగ్మెంట్ అంటే రంగు పదార్థం ఉంటుంది. దీంతో ఇన్ఫ్రారెడ్ కాంతిని అబ్జార్బ్ చేసుకోవచ్చు. ఇలా చూసుకుంటే రెడ్ డ్వార్ఫ్ స్టార్ గ్రహాల మీద అంతు చిక్కని నల్లని అడవులు ఉంటాయి. ఇవి పర్పుల్ మ్యాట్స్ అతికించినట్టు కనపడే నేల నుండి పెరుగుతాయి. ఈ కండిషన్స్ ని చూసి మీరు షాక్ అయి ఉంటే 2 సూర్యుళ్ల గ్రావిటీని తట్టుకోగలిగే గ్రహం మీద జీవం గురించి వింటే ఏమైపోతారో. విశ్వంలో ఎక్కువ శాతం సూర్యుళ్ళు సింగిల్ గా కాకుండా మల్టిపుల్ స్టార్ సిస్టమ్స్ రూపంలో ఉంటాయి. అంటే 2, 3, ఒక్కోసారి 4 స్టార్స్ కూడా ఉంటాయి. ఒకదాని గ్రావిటీలో ఇంకొకటి చిక్కుకోవడాన్ని మనం కనిపెట్టాం. ఇలాంటి మల్టిపుల్ స్టార్ సిస్టమ్స్ లో ఉన్న గ్రహాల్ని అన్ని స్టార్స్ పంచుకునే అవకాశం ఉంది. వీటిని సర్కమ్ బైనరీ ప్లానెట్స్ అంటారు. సో ఈ గ్రహం ఒక స్టార్ చుట్టూ తిరుగుతున్న టైంలో ఇంకో స్టార్ గ్రావిటీ దాన్ని లాగేయొచ్చు. అయితే భూమి సూర్యుడి చుట్టూ తిరిగే మార్గం అంటే ఆర్బిట్ ఆల్మోస్ట్ రౌండ్ గా ఉంటుంది. కానీ సర్కమ్ బైనరీ గ్రహాల ఆర్బిట్స్ సాగతీసిన సర్కిల్ అంటే ఎలిప్టికల్ షేప్స్ లో ఉంటాయి. ఇంకా వింతగా కొన్ని గ్రహాలు హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్స్ అంటే ఒక టైంలో స్టార్ కి బాగా దగ్గరగా వస్తే ఇంకో సమయంలో అంతకంటే 10 రెట్ల దూరానికి వెళ్తాయి. దగ్గరికి వచ్చినప్పుడు జీవం తట్టుకోలేని వేడి, దూరంగా వెళ్లినప్పుడు ఒక చెట్టు కూడా పెరగని చలి వాతావరణంలో ఈ గ్రహాలు అల్లకల్లోలంగా ఉంటాయి. ఈ సర్కమ్ బైనరీ గ్రహాల మీద జీవం పుట్టడం ఇంపాసిబుల్ అనిపిస్తుంది కదా. కానీ భూమి మీద అత్యంత వేడి ఎడారుల నుండి అతి చల్లటి ఆర్కిటిక్ లాంటి ప్రాంతాల్లో కూడా జీవం సర్వైవ్ అవ్వగలిగింది. విషయం ఏంటంటే ఈ జీవులకి అన్ని సీజన్స్ లో ఆహారం దొరకదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడారిలో అనేక సంవత్సరాలకు ఒకసారి వాన పడుతుంది. కానీ క్యాక్టస్ లాంటి మొక్కలు వాన పడినప్పుడు నీటిని స్టోర్ చేసుకుని కావాల్సినట్టుగా వాడుకుంటాయి. క్యాక్టస్ కి ఉండే కాండం పెద్దగా కండ కలిగి ఉంటుంది. ఎక్కువ కండ అంటే ఎక్కువ నీటిని స్టోర్ చేయొచ్చు. ప్లస్ బయటంతా మైనపు పూత రాసినట్టు ఉంటుంది. ఇది నీరు లీక్ అవ్వకుండా చూసుకుంటుంది. అయితే సర్కమ్ బైనరీ గ్రహాల మీద క్యాక్టస్ లాంటి జీవమే ఉంటుందన్న గ్యారంటీ లేదు. అయితే బతకడానికి మాత్రం మనం మాట్లాడుకున్న మెకానిజంని ఫాలో అయ్యే జీవులు ఉండొచ్చు. చల్లటి కండిషన్స్ విషయానికొస్తే అంటార్కిటికా లాంటి ప్రాంతాల్లోని ఐస్లో సూక్ష్మ జీవుల్ని గుర్తించాం. వీటిలో వైరస్లు కూడా ఉన్నాయి. షాకింగ్ విషయం ఏంటంటే ఇవి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం గడ్డగట్టుకుపోయినా బయటికి తీసినప్పుడు మళ్లీ బతికాయి. ఇవి కొన్ని వేల సంవత్సరాల్లో హైబర్నేషన్లో ఉండిపోయాయి. అంటే ఒక రకమైన నిద్రాణ స్థితి అనుకోవచ్చు. సో సర్కమ్ బైనరీ గ్రహాల జీవులు చల్లటి వాతావరణ కండిషన్స్ లో హైబర్నేషన్లోకి వెళ్ళాలి. ప్లస్ వేడి వాతావరణానికి మారినప్పుడు ఆహారాన్ని సేకరించి పొదుపుగా వాడుకోగలగాలి. ఇంత విన్న తర్వాత మీకు ఒకటి అర్థమై ఉండాలి. అదే ఎంత కఠినమైన పరిస్థితులు వచ్చినా జీవం తట్టుకోగలదు అని. సో విశ్వంలో భూమి మీద మాత్రమే జీవం ఉంది అన్న ఆలోచన మార్చుకోవాలి. అయితే భూమి కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్ లో పుట్టింది. 460 కోట్ల సంవత్సరాల క్రితం సూర్యుడు పుట్టిన తర్వాత చాలా పదార్థం వదిలివేయబడింది. ఇందులో మామూలు రాళ్లు, ఐస్ ముక్కలు ఉన్నాయి. ఈ ముక్కలు రాళ్లకి తగిలి తడి చేసిన తర్వాత మిగిలిన రాళ్లు అతుక్కున్నాయి. చిన్నగా ఇది కొన్ని వేల కిలోమీటర్ సైజ్ కి పెరిగి ప్లానెటెసిమల్స్ గా మారాయి. ఆ తర్వాత ఏం జరిగింది? ఆన్సర్ ఈ వీడియోలో ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.